స్వప్న సుందరి. రాజా విక్రమార్క, నువ్వు ఇచ్చిన మాట తప్పని వాడవు. నన్ను మళ్ళీ మర్రి చెట్టు నుండి తిప్పి తీసుకెళ్తున్నావు. ఎందుకంటే నువ్వు సాధువుకి ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా. నేను నీకెన్నోసార్లు ఇదే విషయం చెప్పి ఉన్నాను. ఇప్పటికీ ఈ విషయం అర్థమైందనుకుంటాను. ధర్మాచరణ చేయడమే మా ధర్మం. సరే సరే మహారాజా, నేను నీకు ఇంకొక కథను వినిపిస్తాను. మహారాజా, నీవు నీ పెదవి విప్పితే నేను తిరిగి ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళిపోతాను. నీవు నన్ను ఆపలేవు మహారాజా. అయితే విను మహారాజా, మణిద్వీప రాజ్యం గురించి నీవు వినే ఉంటావు. ఆ దేశానికి మహారాజు మాణికవర్మ. ఆయన తన ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరించేవాడు. పైగా మంచి కార్యదక్షత గలవాడు. అతని రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. అతనికి వృద్ధాప్యం సమీపించింది. దానితో తన రాకుమారుడైన సుధీరునికి రాజ్యాన్ని అప్పగించదలచాడు. అంతేకాకుండా తన కుమారునికి వివాహం చేయదలచాడు. ద్వీపరాజ్యాన్ని పరిపాలించు. మీ ఆజ్ఞను పాటిస్తాను తండ్రి గారు. సుందరి, నేను నీ స్వప్న సుందరిని. స్వప్న సుందరి, రా, నా దగ్గరకు రా, నా చేరువుగా రా. ఎంత అందమైన స్వప్నం! అంతకన్నా అందంగా ఆ స్వప్న సుందరి. స్వప్న సుందరి, ఆహా, ఎంత బాగుంది! నేను వివాహం అంటూ చేసుకుంటే ఆ స్వప్న సుందరిని చేసుకొని తీరుతాను. తండ్రి, నా స్వప్న సుందరి. ఓ సుందరి, నీ పేరేమిటో నాకు తెలియదు కానీ నేను నిన్ను ఒకసారి కలలో చూశాను. నన్ను కవ్వించావు. అప్పటి నుండి నీపై నాకు ప్రేమ కలిగింది. ఓ స్వప్న సుందరి, నీవు నన్ను వివాహం చేసుకోగలవా? నాన్నా, నాన్నా, రక్షించండి! అయ్యో, ఎవరైనా నన్ను రక్షించండి, రక్షించండి! ఓ బాటసారి, ఎవరు నువ్వు? నీకేం కావాలి చెప్పు. ఏ ఊరు నుండి వచ్చావు? నీ తల్లిదండ్రులు ఎవరు? నా కుమార్తెను స్వప్నంలో చూశావట, ఆమెనే వివాహం చేసుకుంటానని చెప్పావట. ఏమిటా కదా? ఇదేమైనా మర్యాదస్తుల లక్షణమా, లేక నీవేమైనా మూర్ఖుడవా, వెర్రివాడవా? ఏమిటయ్యా చెప్పు, జవాబు మాట్లాడవే.
ఇంతకీ నీ పేరేమిటి చెప్పు. అరే అడుగుతుంటే చెప్పవేం? అవును, నేనొక మూర్ఖుడను. ఇదే మీ ప్రశ్నలకు నేనిచ్చే సమాధానం. రాజా విక్రమార్క, రాకుమారుడు సుధీరుడు ఎంతో కష్టపడి తన స్వప్న సుందరిని అన్వేషించి గుర్తించాడు కదా. మరి యువతి తండ్రి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానంగా నేనొక మూర్ఖుడను అని ఎందుకు జవాబిచ్చాడు? సుధీరుడు తన వాస్తవిక పరిచయాన్ని తెలిపి స్వప్న సుందరిని వివాహము చేసుకోవచ్చు కదా. మరి రాకుమారుడా పని ఎందుకు చేయలేదు? రాకుమారుడేమైనా నిజంగా మూర్ఖుడా? నాకు తెలుసు మహారాజా, నీకు నా ప్రశ్నలకు సమాధానం తెలుసునని. నీవు సరి అయిన సమాధానం ఇచ్చినట్లయితే నా స్థావరానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. సమాధానం తెలిసి కూడా తప్పుడు సమాధానం చెప్పావనుకో, నీ తల 1000 మృక్కలైపోతుంది. రాకుమారుడు సుధీరుడు మూర్ఖుడేమీ కాదు బేదానుడా, కానీ అతన్ని బుద్ధిశీలుడు అని కూడా అనలేము. ఎందుకంటే తన స్వప్నంలో కనిపించిన యువతి అన్వేషణకి చాలా విలువైన కాలాన్ని వృధా చేశాడు. అంతేకాదు, ఆ యువతి విషయంలో సరైన అవగాహన ఏమాత్రమూ లేదు. ఎందుకంటే ఆ యువతికి మహారాణికి ఉండవలసిన అర్హత ఉన్నదా లేదా, అంతేకాక సుందర రూపాన్ని కలిగి ఉన్న స్త్రీ మంచి గుణవతి అని ఖచ్చితంగా చెప్పలేము కదా. అందుకే రాకుమారుడు గుణగణాలు తెలుసుకోనిదే ఆమెను వివాహం చేసుకోవడం తెలివి తక్కువతనమని గ్రహించి స్వప్న సుందరి తండ్రి అడిగిన ప్రశ్నలకు ఒకే మాటలో సమాధానం ఇచ్చాడు. రాజా, మనుషుల తీరుతెన్నులు, వారి స్వభావాల పట్ల నీకు మంచి అవగాహనే ఉన్నది. రాజా, నీవు మళ్ళీ మాట్లాడావు. నేను ముందే హెచ్చరించాను కదా మహారాజా, నీవు తిరిగి మాట్లాడితే నేను నా స్థావరానికి ఎగిరి వెళ్ళిపోతానని. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు.